హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీ అందరికీ కైలాస పర్వతం తెలుసు కదా. మీలో చాలామంది ఈ కైలాస పర్వతం గురించి వినే ఉంటారు. ఇక్కడ ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని, ఇప్పటికీ ఇక్కడ పర్వతం మీద ప్రాచీన కాలం నాటి ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారని, ఇక్కడ స్వయంగా ఆ మహాశివుడు కొలువై ఉంటాడని మనకు తెలుసు. అయితే ఈనాటికి ఈ శిఖరం యొక్క రహస్యాలను ఎవ్వరూ ఛేదించలేకపోయారు. బహుశా ఇదే దేవుడి మహిమ కాబోలు. ఎంతో వేగంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా కూడా ఇక్కడ రహస్యాలు కనిపెట్టలేకపోవడం అనేది నిజంగా అంతు చిక్కని ప్రశ్న. ఫ్రెండ్స్, శివపురాణం, స్కాంద పురాణం మరియు మత్స్య పురాణంలో కూడా ఈ కైలాస శిఖరం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. అందులో దీని గురించి ఎన్నో కథలున్నాయి. ఈ కైలాస పర్వతానికి అతి సమీపంలోనే ఒక పురాతన కుబేర నగరం రహస్యంగా దాగి ఉందని పురాణాల్లో చెప్పబడింది. అయితే దాని ఖచ్చితమైన స్థానం గురించి మాత్రం ఎక్కడా ఏమీ చెప్పలేదు. ఫ్రెండ్స్, ఈరోజు మనం కైలాస పర్వతానికి సంబంధించిన రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వీటి గురించి మీరు ఇంతకుముందు విని ఉండకపోవచ్చు. మంచి పనులు చేసే వ్యక్తి మరణానంతరం కైలాస పర్వతంలో స్థానం పొందుతాడని భక్తుల నమ్మకం. కైలాస పర్వతం సహజ శక్తులకు కేంద్రంగా పరిగణించబడుతుంది. మీకు తెలుసా, ఈ పర్వతం ఆకారం పిరమిడ్ లాగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దీనిని భూమికి కేంద్ర బిందువు అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని ఆకాశం, భూమిని కలిపే బిందువుగా శాస్త్రవేత్తలు చెప్పారు. అన్ని దిక్కులు కలిసేది ఇక్కడే. ఫ్రెండ్స్, మీకు తెలుసుగా, కైలాస పర్వతాన్ని అధిరోహించడంపై నిషేధం ఉంది. అయితే టిబెటన్ బౌద్ధ యోగి అయిన మిలారేప 11వ శతాబ్దంలో ఈ శిఖరాన్ని అధిరోహించాడని నమ్ముతారు. ఈ కైలాస పర్వతం చుట్టూ సింధు, బ్రహ్మపుత్ర, సట్లెజ్, ఘాగ్రా నదులున్నాయి. కైలాస మానస సరోవరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్వచ్ఛమైన నీటి సరస్సుగా పరిగణించబడుతుంది. దీని ఆకారం సూర్యుడిలాగా ఉంటుంది. అంతేకాదు, ప్రపంచంలోనే ఎత్తైన ఉప్పు నీటి సరస్సుల్లో ఒకటిగా ఉన్న రాచెల్ సరస్సుకు కూడా ఈ శిఖరమే నిలయం. దీని ఆకారం చంద్రుని మాదిరిగా ఉంటుంది. శాటిలైట్ నుంచి చూస్తే ఈ సరస్సులు మరియు పర్వతాలు స్వస్తిక్ ఆకారంలా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కైలాస పర్వతానికి సంబంధించిన మత విశ్వాసాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కైలాస పర్వతంపై పుణ్యాత్ములు మాత్రమే నివసిస్తారని చెబుతారు. కైలాస పర్వతం మరియు దాని చుట్టుపక్కల వాతావరణాన్ని అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తలు ఇక్కడ ఒక రకమైన అతీంద్రియ శక్తి ఉంది అని కూడా చెప్పారు. ఈ ప్రదేశంలో ప్రతి చోట ఎవరో ఒక సన్యాసి తపస్సు చేసుకుంటూ ఉంటారని చెప్తారు. ఇక్కడ కైలాష్ మానస సరోవర్ సరస్సు ప్రాంతానికి దగ్గరగా వెళితే మీకు ఒక ధ్వని వినిపిస్తుంది. అది డ్రమ్ మరియు ఓం శబ్దం. మీ చెవుల్లో అది ప్రతిధ్వనిస్తుంది. ఈ శబ్దం యొక్క మూలాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. శాస్త్రవేత్తల పరిశోధన ఆధారంగా గాలులు పర్వతాలను తాకినప్పుడు మరియు మంచు కరిగిపోయినప్పుడు ఈ ధ్వని ఇక్కడ ఉత్పత్తి అవుతుందని చెప్తారు. ఇది మాత్రమే కాదు, పర్వతం పైన ఉన్న ఆకాశంలో చాలాసార్లు ఒక ప్రత్యేకమైన దివ్యకాంతి కనిపించిందని కూడా చెప్తారు. ఈ పర్వతం భూమికి ఒకవైపున ఉత్తర ధ్రువం, మరోవైపు దక్షిణ ధ్రువం మధ్య ఉంది. ఫ్రెండ్స్, నేటికి హిమాలయాల్లో దేవతలు మరియు తపస్సుల నివాసంగా పరిగణించబడే వేలాది ప్రదేశాలున్నాయి. హిమాలయాల్లో జైన, బౌద్ధ మరియు హిందూ సాధువుల పురాతన మఠాలు మరియు గుహలు ఉన్నాయి. నేటికి ఆ గుహల్లో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న చాలామంది సన్యాసులున్నారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఫ్రెండ్స్, భారతదేశ తొలి చరిత్ర హిమాలయాలతో ముడిపడి ఉంది. హిమాలయాలు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్, సియాచిన్, ఉత్తరాఖండ్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ రాష్ట్రాలకు విస్తరించి ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా పాకిస్తాన్, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, నేపాల్ మరియు భూటాన్ దేశాలు హిమాలయాల్లో భాగాలు. అవన్నీ అఖండ భారతదేశంలో భాగమే. ఫ్రెండ్స్, ఇప్పటికీ హిమాలయాల్లో నివసించే రామాయణం కాలం నాటి వ్యక్తులు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటిగా చెప్పుకునే పేరు అత్రి. ఎందరో మహర్షులు అత్రి అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. అందులో ఒక ఋషి బ్రహ్మకుమారుడు. అతను కర్దముని కుమార్తె అనసూయను వివాహం చేసుకున్నాడు. అతని కుమారులు దత్తోత్రే, చంద్రమ మరియు దుర్వాస. వారు హిమాలయాలలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ నివసిస్తున్నారని చెబుతారు. మరొక ఋషి దూర్వాస. ప్రతి ఒక్కరూ ఈ ఋషి పేరు వినే ఉంటారు. సత్యయుగంలో ఇంద్రుడికి శాప విమోచనమిచ్చాడు. ఈ ఋషి రాముడి యుగంలో కూడా కనిపిస్తారు మరియు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి కుమారునికి మోక్షమిచ్చింది కూడా ఈయనే. ఈ మహర్షి హిమాలయాలలోని ఏదో ఒక ప్రాంతంలో ఇప్పటికీ జీవించి ఉన్నాడని చెబుతారు. ఇక తర్వాత వచ్చేది వశిష్ఠ. బ్రహ్మకుమారుడు ఈ వశిష్ఠుడు. ఆశిష్కుని కాలంలో, హరిశ్చంద్రరాజు కాలంలో, దిలీపరాజు కాలంలో, దశరథరాజు కాలంలో మరియు
మహాభారత కాలంలో కూడా ఈయన ఉన్నట్టు రుజువుంది. మొత్తం 12 వశిష్ఠుల గురించి పురాణాల్లో ప్రస్తావించబడింది. వ్యాసుడు ఈనాటికి సజీవంగా ఉన్నాడు మరియు ప్రతి యుగంలోనూ మనకు కనిపిస్తాడు. వారి స్థానం హిమాలయాలలోని ఏదో ఒక ప్రాంతంలో ఉన్నట్టు చెబుతారు. ఇక 4వ పేరు రాజా బాలి. ఇతను అపారమైన శక్తులను కలిగి ఉన్నాడు. ఇప్పటికీ ఈయన హిమాలయాలలోని ఏదో ఒక గుహ లేదా అడవిలో నివసిస్తూ ఉంటాడని చెబుతారు. ఫ్రెండ్స్, ఇక 5వ పేరు జాంబవంతుడు. గాంధర్వమాత మరియు అగ్ని యొక్క కుమారుడు జాంబవంతుడు. కలియుగాంతం వరకు జీవించే చిరంజీవులలో జాంబవంతుడు కూడా ఉన్నాడు. ఇప్పటికీ ఆయన హిమాలయాల్లోని గుహల్లో నివసిస్తున్నాడని చెబుతారు. ఇక 6వ పేరు పరశురాముడు. మహావిష్ణువు యొక్క 6వ అవతారమైన పరశురాముడు కలికాలం చివరి వరకు కూడా సజీవంగా ఉంటాడట. పరశురాముడు తన గొడ్డలితో గణేశుడి దంతాన్ని విరిచాడు. ఈ విషయం మీకు తెలుసు కదా. త్రేతాయుగంలో రాముడు శివుని విల్లు విరిచినప్పుడు అతను వచ్చి రాముడిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి చక్రాన్ని ఇచ్చాడు. రేపు కలియుగంలో కల్కి అవతారంగా కూడా ఉంటాడని చెప్తారు. వేద విద్యను అందించింది పరశురాముడే. ఇప్పటికీ పరశురాముడు ఈ హిమాలయాల్లోని ఒక గుహలో నివసిస్తూ ఉంటాడని చెబుతారు. ఇక తర్వాత చెప్పుకునేది హనుమంతుడు. హనుమంతుడు భూమిపై చిరకాలం జీవించే వరం పొందాడని చెప్తారు. అంటే కలికాలం ముగిసిన తర్వాత కూడా శ్రీమద్ భాగవత్ పురాణం ప్రకారం హనుమంతుడు కలియుగంలోని గంధమాదన పర్వతంపై నివసిస్తాడని చెప్పబడింది. ఘెలా హేమంత్ పర్వతానికి సమీపంలో 3 గంధమాదన పర్వతాలున్నాయి. 2వది ఒరిస్సాలో మరియు 3వది రామేశ్వరం సమీపంలో ఉన్నాయి. హిమాలయాల్లోని కైలాస పర్వతానికి ఉత్తరాన గంధమాదన పర్వతం ఉందని నమ్ముతారు. కేదార పర్వతం దీనికి దక్షిణాన ఉంది. సుమేరు పర్వతానికి 4 దిక్కులలో ఉన్న గజ్జంతు పర్వతాలలో ఒకదానిని అప్పట్లో గంధమాదన్ అని పిలిచేవారు. నేడు ఈ ప్రాంతం టిబెట్లో ఉంది. ఇక తర్వాత చెప్పుకునేది విభీషణుడి గురించి. విభీషణుడు రావణుడి తమ్ముడు. ఇతను రాముడి పేరును కీర్తించి తన సోదరుడిపై పోరాటంలో రాముడికి మద్దతుగా నిలిచాడు. రావణుడి మరణ రహస్యాన్ని రాముడికి చెప్తాడు. రాముడు దానికి సంతోషించి విభీషణునికి దీర్ఘాయుష్యుని అనుగ్రహించాడు అని చెప్తారు. విభీషణుడు కూడా హిమాలయాలలోని ఏదో ఒక ప్రాంతంలో నివసిస్తున్నాడు అని చెప్తారు. ఫ్రెండ్స్, వీరంతా కూడా రామాయణ కాలం నాటి మహాపురుషులు. ఇప్పటికీ ఇక్కడ ఈ కైలాస పర్వతాలలో జీవించి ఉన్నారని చెప్తారు. ఫ్రెండ్స్, మహాభారత కాలం నాటి మహానుభావుల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మొదటి పేరు అశ్వత్థామ. మహాభారత కాలంలో ద్రౌపదికి 100 మంది కుమారులున్నారు. వారిని చంపి బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భంలో ప్రవేశపెట్టిన నేరం కారణంగా శ్రీకృష్ణుడు అశ్వత్థామకు 3000 సంవత్సరాల పాటు సంచరిస్తూ ఉండమని శాపమిచ్చాడట. ఫ్రెండ్స్, ఇక 2వ పేరు ఋషి వ్యాస్. వేదాలను 4 భాగాలుగా విభజించడం వల్ల ఋషి కృష్ణద్వైపాయనునికి వేదవ్యాస్ అనే పేరు వచ్చింది. మహాభారతాన్ని రచించింది ఆయనే. ఋషి వ్యాస్ ఋషి పరాశర మరియు సత్యవతుల కుమారుడు. మత విశ్వాసాల ప్రకారం ఈయన కూడా చాలా యుగాలుగా జీవించి ఉన్నారు మరియు కలికాలంలో కూడా జీవించి ఉంటారట. ప్రస్తుతం వారు హిమాలయాల్లో నివసిస్తున్నారని, కొంతమంది కథనాల ప్రకారం వారు గంగానది ఒడ్డున నివసిస్తున్నారని చెబుతారు. గౌతమ ఋషి కుమారుడు సద్వాన్ మరియు సద్వాన్ కుమారుడు కృపాచార్య మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పోరాడి ప్రాణాలతో బయటపడ్డారు. కృపాచార్య అశ్వత్థామ యొక్క మామ మరియు కౌరవుల పితృదేవత. ఈయన చిరంజీవిగా ఉండే వరం పొందాడు. వారు ఇప్పటికీ హిమాలయ ప్రాంతంలో నివసిస్తున్నారని చెబుతారు. హిమాలయ ప్రాంతంలో వందలాది ప్రకృతి అద్భుతాలు కనబడతాయి. ఒకవైపు అందమైన మరియు అద్భుతమైన సరస్సులు, మరొక వైపు 1000 అడుగుల ఎత్తైన మంచు కొండలు. 1000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హిమాలయాలు అద్భుతాల గని అని, ఈ హిమాలయాల్లో నివసించే వారికి ఆస్తమా, టీబీ, కళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వాత, కుష్టు, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, కీళ్ల నేత్ర వ్యాధులు వంటి వ్యాధులు ఎప్పటికీ రావట. పురాతన కాలంలో హిమాలయాల్లో దేవతలు నివసించేవారు అని చెప్తారు. ప్రపంచం మొత్తం మీద మూలికల సంపద ఉన్న ఏకైక ప్రాంతం ఈ హిమాలయాలు మాత్రమే. హిమాలయాలలోని అటవీ సంపద సాటిలేనిది. మనిషికి ఉన్న అన్ని రకాల వ్యాధులను నయం చేయడమే కాకుండా మనిషి ఆయుష్ను రెట్టింపు చేసే వనమూలికలు హిమాలయాల్లో ఉన్నాయి. హిమాలయాలు కస్తూరి జింక మరియు యతి యొక్క నివాస స్థలంగా చెప్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా అద్భుతమైన కైలాస పర్వతం మరియు హిమాలయాల జాబితాల గురించి. మరి మీరేమనుకుంటున్నారో క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.